హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు గీతాస్ కిచెన్. హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటో తెలుసా అండి? గోంగూర పచ్చిరొయ్యలు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా పచ్చిరొయ్యలను అయితే తీసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేనైతే 2 గోంగూర కట్టలను తీసుకున్నానండి. వాటి ఆకులను తీసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి అయితే తీసుకుంటున్నానండి. దానిలో 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుంటున్నాను. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. వీటిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇలా నేను ఒక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసుకుని దీనిని కుక్ అవనిద్దామండి. ఇలా మూత పెట్టేసుకున్నాక గోంగూర అయితే మనకు ఉడుకుతుందండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఓకే అండి, మనకి గోంగూర అయితే కుక్ అయింది. ఇప్పుడు నేను అటు ఇటు తిప్పుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఉడికిన గోంగూరలో కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా పచ్చిరొయ్యలు అయితే వేసేసుకుంటున్నానండి మధ్యలో. ఇలా మనం మధ్య భాగంలో వేసుకుంటే మనకి రొయ్యలు తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు అయితే దీనిని కుక్ అవనిద్దామండి. ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి. కొద్దిగా వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, 4 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకునైతే తీసుకుంటున్నానండి. కడాయిని అయితే పక్కన పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుని ఇక్కడ నేను 2 టీ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ గోంగూర అనేది మనకి దగ్గర పడింది కదండి. ఇప్పుడు వీటిలో వేసుకున్న పచ్చిరొయ్యలను అయితే నేను డివైడ్ చేసుకుంటున్నానండి. మనకి గోంగూర అనేది బాగా దగ్గర పడిందండి. ఇలా దగ్గర పడాలి. ఇప్పుడు తాలింపులో వెల్లుల్లి వేసుకుని వెల్లుల్లిని బాగా వేగనివ్వాలండి. మనకి వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక దీనిలో మనం ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుందామండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిని కాసేపు కదుపుతామండి. మనకి ఇలా ఫ్రై అయ్యాక తాలింపు దీనిలో ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి. నేను వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలో కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా కరివేపాకు వేసుకుని దీన్ని కూడా మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. ఇలా మనకి తాలింపు దినుసులు అనేవి చక్కగా వేగాలండి. ఇలా వేగాక మనం డివైడ్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను అయితే ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇవి మనకి పచ్చిరొయ్యలు అనేవి బాగా ఫ్రై అవుతే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిందాక దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని
స్మాష్ చేసుకుందామండి. ఇది ఆల్రెడీ మనకి దగ్గర పడి ఉడికిపోయి బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు నేను స్మాష్తో స్మాష్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఈ తాలింపులో అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు మనకి తాలింపు అనేది బాగా వేగిపోయింది కదండి. మనకి రొయ్యలు అనేవి కూడా బాగా కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయిన దాంట్లో మనం స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే నేను వేసేసుకుంటున్నానండి. ఇది మనం అంతా వేసేసుకున్న తర్వాత దీనిని ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడకనిద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మనకి గోంగూర పచ్చిరొయ్యలు అనేది రెసిపీ కుక్ అయింది ఫ్రెండ్స్. చూసారు కదండి, మనకి పచ్చిరొయ్య అనేది చాలా బాగా కుక్ అయింది. ఇలా మనం 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకున్నాం కదండి. దీనిని బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి గోంగూర పచ్చిరొయ్యలు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.